అది మతం పేరుతో చేసే పార్టీలు కాకుండా మీరు ఏ పార్టీలో పనిచేసినా అభ్యంతరం లేదు. పార్టీలన్నీ వారసత్వాలతో, కులంతో, మతంతో, డబ్బుతో, కుళ్ళు కుతంత్రాలతో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఇలాంటి క్వశ్చన్స్ వేసి మమ్మల్ని కవ్వింపు చర్యలకు పాల్పడి ఏదో చేయాలని ఏదో ఆన్సర్ రాబట్టాలని అనుకోవద్దు. నాకైతే ఎక్కడ ఏ కోశాన కూడా జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు, అలాగే జేడి లక్ష్మీనారాయణ సార్ లాంటి వాళ్ళు కూడా కొన్ని ప్రయత్నాలు చేసి వాళ్ళు అనుకున్నన్ని ఫలితాలు వాళ్ళు సాధించలేదు. కాబట్టి ఇండిపెండెంట్ పర్సన్స్, నాన్ పొలిటికల్ గా, డబ్బు ఖర్చు లేకుండా, మద్యం లేకుండా ఇలా ఒక చైతన్యంతో సమాజానికి సేవ చేసిన వాళ్ళు ఎన్నికవుతున్నారు అనే వాతావరణం ఏర్పడి, పార్టీలు ఇచ్చే నా తరపున చెప్పు నిలబెట్టినా కుక్క నిలబెట్టినా గెలుస్తారు అనే అహంకారం పోయి ప్రజలు చైతన్యంతో ఉండి ఓట్లు వేసే స్థితి వచ్చి ఇండిపెండెంట్లు గెలిచే వాతావరణం వచ్చినప్పుడు ఈ ప్రశ్న అడిగితే మీకు అనుకూలంగా సమాధానం వస్తుందేమో. ఇదే నా సమాధానం. బాగా ఫేమస్ అయ్యారు కదా, అంటే బాగా ఫేమస్ అయ్యారు కదా, అన్న అడుగుతున్నాడు నరేష్ ఇంతగా ఫేమస్ అవడానికి రాజేష్ ఊహించలేదు, దీనికి మీరేమన్నారు? వాట్ ఈస్ ద నాన్సెన్స్? దట్ క్వశ్చన్ ఇస్ నాట్ పర్ఫెక్ట్. బైరి నరేష్ అన్న 12 సంవత్సరాల క్రితం నాకు పరిచయం అయిండు. ఆయన 12 సంవత్సరాల క్రితమే నాకు పరిచయం అయిందంటే అంతకంటే చాలా సంవత్సరాల నుంచి ఆయన పనిచేస్తుండ్రు. మీరు అనుకున్నట్టుగా ఏదో ఇప్పుడు అదొక చిన్న అనూహ్య వ్యాఖ్యలు చేయడం ద్వారా ఫేమస్ అయిందని చెప్పి మీరు అనుకుంటున్నారు. కానీ ఆయన గ్రౌండ్ లెవెల్లో ఉండేటువంటి వాటర్ ఎట్లా ఉంటుందో అట్లా కొన్ని వందల సోషల్ వెల్ఫేర్లలో పిల్లలకు మానసిక చైతన్యాన్ని, ఎంతో మంది స్టూడెంట్లకు, పోలీస్ ఆఫీసర్లకు కూడా అంటే చైతన్యం చేయడం అనేది ఆయన ఈరోజు మొదలు పెట్టింది కాదు. ఆయన ఫేమస్ అయిండు అని నేనేం ఫీల్ అవుతా బ్రదర్, నాకు అర్థం కాదు. ఇప్పుడు మేమిద్దరం సైమల్టేనియస్ గా కలిసే పని చేస్తున్నాం, ఇలా కొత్తగా కాదు. మేము 12 సంవత్సరాల నుంచి ఎన్నో విగ్రహావిష్కరణలలో, ఎన్నో పోరాటాలలో, నిజంగా చెప్పాలంటే ఇంకా ఆయన ఈజ్ ఎ వెరీ గ్రేట్ ట్రావెలర్. ఈ సిద్ధాంతంలో నేను ఇంకా చాలా వెనుకున్న ఆయన కంటే. కాకపోతే నేను సాహితీపరుని కాబట్టి నేను వెళ్ళలేని చోటికి నా పాటను పంపించగలిగాను. కానీ నా పాట వెళ్ళిన చోటు కంటే ముందే ఈయన వెళ్ళి ఉన్నాడు అక్కడ. ఈ రోజు కొత్తగా ఏం కాదు బ్రదర్, ఆయన ఫేమస్ అని చెప్పి మీరు అనుకుంటారు. కానీ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ బైరి నరేష్ గారు తెలుసు. గ్రౌండ్ లెవెల్, అవుట్ ఆఫ్ ద గ్రౌండ్ లో ఉన్న వాళ్ళకి మొన్న రీసెంట్ గా పరిచయం ఉండేమో, కానీ గ్రాస్ లెవెల్ ఉన్నటువంటి అందరికి స్టూడెంట్ చాలా మంది, సమ్ లాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ కి తెలుసు ఆయన. మీకు తెలియదు ఆ విషయం? అక్కడ ఆ సోదరుడికి నాదో చిన్న విన్నపం. అరే నిజంగానే ఏదో ఒక తప్పుడు మాట మాట్లాడుతున్నావు, సరైన ఉదాహరణ ఇవ్వకపోతున్నావు, ఎవరు రెచ్చగొట్టి బాధ పెడితే పాపులర్ అవుతారు అనుకుంటే, ఇన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నాం కదా, తెలుగు వాళ్ళమే 4-5 కోట్లు, 9 కోట్లు, 10 కోట్ల మంది ఉన్నాం కదా, మరి వారానికి ఒకళ్ళు పాపులర్ చేయొచ్చు కదా. ఇప్పుడు మా ఇన్సిడెంట్ జరిగి 15 నెలలు దాటింది. ఈ 15 నెలల్లో ఇంకెవడు దొరకలేదా పాపులర్? ఇంకోటి ఎందుకైతే లేడు మరి? వారానికి ఒకని, నెలకోని పాపులర్ చేసేసి పాపులర్ ఫిగర్ చేయొచ్చు కదా. అది మళ్ళీ నన్ను రాజేశ్వర మీరేమనుకుంటున్నారట అన్న అనుకునేది ఏముంటది? ఆయన ఒకవేళ పాపులారిటీ దేవుళ్ళని తిడితే వస్తుంది అనుకుంటే నేను దాన్ని వ్యతిరేకము. బలం ఉండాలి తప్ప వాపును చూసి బలము అనుకునే భ్రమలో నేను లేను, అన్న కూడా లేడు. అయినా చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే, అంటే మనతో జర్నీ చేసిన వాళ్ళకైతే అర్థమవుతుంది మనం మాట్లాడుతుంది. ఏదో ఒక చిన్న షార్ట్ గా చూసి దాన్ని పొరపాటు అనుకోవడంలో, ఇప్పుడు మన రీసెంట్ గా కేసీఆర్ గారి నియోజకవర్గంలో బొడ్రాయి పండుగకి మాలామాదిగల్ని రానియద్దని కొట్టినప్పుడు, హిందువుల కోసమే ప్రాణాలు ఇష్టం, హిందుత్వం గురించి తప్పుగా మాట్లాడితే నరకేస్తాం అనుకుంటున్నటువంటి డాష్ నా కొడుకులు ఎడవైపోయినారు. ఇప్పుడు రెగ్యులర్ గా జరుగుతున్నప్పుడు మీరు మాట్లాడాలి కదా, అరే మాలామాదిగలు మన హిందువులు బ్రదర్, దట్ ఈస్ ఇన్ అవర్ కల్చర్, వై యూ పీపుల్ బ్లేమింగ్ లైక్ దట్, వీఆర్ సపోర్టింగ్ విత్ హిమ్ అని చెప్పి ఎందుకు, వై యూ పీపుల్ షుడ్ సైలెన్స్? మేడ్చల్ పరిధిలో కిష్టాపూర్ లో నీకు మంత్రం, మీ భార్యకు మంత్రాలు చేతబడి చేసిరని చెప్పిన ఆయన హిందూ ధర్మాన్ని పాటించే వ్యక్తే, మాలేసుకునే వ్యక్తే.
ఆ భర్త మాలేసుకునే వ్యక్తే భక్తుడే, ఆ భార్యను లోపల తీసుకెళ్లి మీరు బయటికి లోపలికి రావద్దని చెప్పిన వ్యక్తి హిందూ మాలేసుకునే వ్యక్తే. లోపల అత్యాచారం చేసిందట, ఆమె ఆత్మహత్య చేసుకో ప్రయత్నం చేసింది, ఆమె బయటికి చెప్పడంతో ఆ సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది, దాంతో ఇప్పుడు ఫిర్యాదు చేసుకున్నారు. ఇప్పుడు ఇది ఇప్పుడు ఇద్దరు జూమ్ చేయ బ్రదర్. ఇప్పుడు మరి అత్యాచారం చేసినోడు మాలేసుకున్నోడే, చేపించుకున్న భర్త మాలేసుకున్నోడే, అత్యాచారానికి గురైన ఆడపడుచు కూడా రోజు పూజ చేసుకున్న ఆవిడే. మరి ఈ చర్య మీద పాస్టర్ తిట్టాలా, ఈ చర్య మీద ముళ్ళని తిట్టాలా? వాళ్ళు తప్పు చేసినా మేము తిడతాం, ఇలా కొత్తగా ఏం కాదు కదా. పాస్టర్లు టచ్ అంటే ఆయన కూడా తిడతాం. ఇప్పుడు ఇది పక్కన పెడదాము. ఈ మొన్న కెన్యాలో ఉండి ప్రార్థన చేస్తే మీకు స్వర్గమే అని చెప్పేస్తే 100 మంది ఉపవాసం చేసి 50 మంది చచ్చిపోయింది. మరి దీనికి ఎవడు సమాధానం చెప్తాడు? ఇక ఇలా ఒక ముస్లిం సోదరుడు తన ఆవేదనను వ్యక్తం చేశాడు. ఏమనంటే, మీరు అనుకుంటున్నట్టుగా లేదు, మా ముస్లిం పర్సనల్ లా బోర్డు మొదలైనప్పటి నుంచి అందులో ఎంతో మంది సయ్యద్, షేక్, మొఘల్, పఠాన్లు ఉన్నారు, కానీ పస్మందా ముస్లింలు సున్నా వాళ్ళు సున్నానట. పస్మందా ముస్లింలు అంటరాని వాళ్ళుగా కొనసాగుతున్నారని చెప్పి ఈ పస్మందా యాక్టివిస్ట్ ఆవేదన వ్యక్తం చేశాడు. జూమ్ చేసుకొని చూసుకోండి బ్రదర్ ప్లీజ్ ఒకసారి. ఇది మేము పుట్టించిన కల్పితం కాదు కదా, న్యూస్ పేపర్ కటింగ్. దీన్ని ఎవడు ప్రశ్నించాలా? దీన్ని ప్రశ్నించడానికి ఈ మతాన్ని ద్వేషించాలా? ఫయాజ్ అహ్మద్ ఫైజీ అనే యాక్టివిస్ట్, దీన్ని ఎవరు సమాధానం చెప్తాడు? తర్వాత ఇలాంటివి కొల్లలుగా జరుగుతున్నాయి ఎవ్రీడే. మీరు దొంగలు, మీరు దుర్మార్గులు, మమ్మల్ని నిందిస్తే పర్వాలేదు, కానీ మీరు చూస్తూ కూడా తోటి హిందువులకు అన్యాయం జరిగినప్పుడు, హిందుత్వం పేరు మీద అన్యాయం జరిగినప్పుడు, మన సహోదరులకు అన్యాయం జరిగినప్పుడు, మన సోదరిమణులకు అన్యాయం జరిగినప్పుడు నోరు తెరవకుండా నోరు మూసుకుని ఉన్న మీరు పక్షపాతులు, దుర్మార్గులు, ద్రోహులు, దొంగలు, భారతదేశానికి విఘాతం కల్పించినటువంటి దుర్మార్గులు, ఇంకా ఏమున్నా ఎక్సెట్రా. నేను మాట్లాడిన ఏ మాటకైనా నేను అర్హుని కానీ బైరి నరేష్ గారు కాదు. మళ్ళీ చెప్తున్నా, మేము హిందుత్వం కోసం సంపుతం సస్తం ఎటువాయి మరి మాది కూడా అంటారా, గుళ్ళకి రానియద్దని చెప్పి మాట్లాడినప్పుడు మీ నోర్లు ఏడవైపు అంటాయిరా, నాకు అర్థం కాదు. కొడుక గుర్తుపెట్టుకోండి, సందర్భం అందరికీ వస్తుంది, సమయం అందరికీ వస్తుంది. ఇట్లా అంటే మమ్మల్ని మీరు చూసే దృష్టికోణం తప్పు, మా తప్పు కాదు. మేము భారతీయులలో ఎవరికైనా జరిగినా స్పందిస్తాం, అది ముస్లింలకైనా, క్రైస్తవులకైనా, హిందువులకైనా. వై? బికాస్ వీఆర్ ఇండియన్స్. అయినా మేము మాట్లాడితే సంచలనం అవుతుంది, వీళ్ళకు పబ్లిసిటీ వస్తుంది అనేది పక్కన పెట్టి, వీళ్ళు మాట్లాడిన దాంట్లో అర్థం ఉందా లేదా? అర్థం లేదైతే కొట్టిపడేయండి అంతే. చట్ట ప్రకారంగా ఆల్రెడీ ఎన్నో కేసులు పెడుతూ ఉన్నారు. చట్టాన్ని మేము గౌరవిస్తాం కాబట్టి చట్టాన్ని చేతిలోకి తీసుకోవట్లేదు. మీరిద్దరు కార్తిక్ అడుగుతున్న క్వశ్చన్, మీరిద్దరు అన్ని మతాలు ఉన్న దేవుళ్ళని తిరుగుతారు, అందరికి కొంటనే అవుతున్నారు, అందరికి మీరు శత్రువులే అవుతున్నారు, మీరు మారరాయిగా మీ బతుకు మీరు బతకొచ్చు కదా ఇవన్నీ పెట్టి. మా బతుకు మేము బతకడం అనేది, మేము అన్ని మతాల వాళ్ళని తిట్టడం మా లక్ష్యం కాదు మిత్రులారా. ఇందాక చూపెట్టడం సాక్ష్యాలు, ఇది లోకాయతులు, చార్వాకులు, బుద్ధుడు. దిస్ ఇస్ నాట్ స్టార్టింగ్ బై ద నేమ్ ఆఫ్ బైరి నరేష్ అండ్ రాజేష్. ఇది కొన్ని వేల సంవత్సరాల నుంచి వస్తుంది మిత్రులారా. భారతదేశము ఒక అద్భుతమైనటువంటి దేశము. ఇక్కడ మనోభావాలు దెబ్బతీసుకుంటూ ఉంటారా, మీరు మారారా అనేది ఆయన ఇంటెన్షన్. అసలు మనోభావాలు, అరే మీరందరూ మారితే మాకు గోసుండదు రా, మరి మేమెందుకు మొత్తుకుంటాం? మీరందరూ మారువి లొల్లి వీగుద్ది. తర్వాత ఇంకోటి, మీరు మారినా మారకుండా ఆలోచించడం రిక్వెస్ట్ చేస్తున్నాం కదా. మరి తర్వాత ఇంకో సూటి ప్రశ్న, మీ సిహెచ్ కార్తిక్ గారు నా ఒక విన్నపం ఏంటంటే, మీరు అందరి మనోభావాలు దెబ్బతీస్తారు. ఎవర్రా దెబ్బతీసేది? ఏడగున్నది ఏడగొడుతుంది రాయగొట్టి. అసలు మనోభావాలు ఇంత దొడ్డు ఇంత పొడుగుంటాయా, లేకపోతే బండ లెక్కుంటాయా, బల్ల లెక్కుంటాయా, చెక్క లెక్కుంటాయా? మనోభావాలు ఇంత దొడ్డు ఉంటాయా, ఉంటాయా? అసలు మనోభావాలు అంటే ఎట్లుంటాయి? ఎప్పుడన్నా నీకు నువ్వు ఆలోచించినవా? ఒక ఇంటర్ ఫెయిల్ అయినోడు వాడు తట్టుకునే శక్తిలకు ఆత్మహత్య చేసుకుంటాడు. ఒక ఉద్యోగస్తుడు ఆ ప్రెజర్ తట్టుకోలేక పోలీస్ ఆఫీసర్ కూడా సూసైడ్ చేసుకుంటున్నాడు. అది కదా మనోభావం దెబ్బతినడం, ఒక అవమానాన్ని తట్టుకోలేక చచ్చిపోవడం. అట్లా మా మాటల వల్ల మనోభావాలు దెబ్బతిని సచ్చినోళ్ళు ఎంతమంది ఉన్నారు రా భయ్? ఎవడన్నా నచ్చిందా? లేకపోతే ఓ వారం 10 రోజులు వీళ్ళు చెప్పిన మాటలకి అగల్బూలు అయిపోయి పిచ్చులు అయిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? హాస్పిటల్ పైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేకపోతే భార్య పిల్లలు వదిలేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా?
లేకపోతే నిరూపణ చేసి మీరు చెప్పింది తప్పు అని నిరూపణ చేస్తే మేమే చెంపలేసుకొని మానేస్తాం కదా. అయినా మేమిద్దరమే ఉన్నది అనుకోవడం తప్పు. అది మా సోషల్ మీడియా ఉండడమో, అన్నకు పాట ఉండడమో, నాకు మాట ఉండడమో, లేదా అలా అలా అలాంటి వాళ్ళు మాకు తోడవడం వల్ల ఇది మీకు పెద్దగా కనిపిస్తుంది. కానీ మీలో కూడా ప్రశ్నించేటోడు ఉన్నాడు. నీ ప్రవర్తన వల్ల నువ్వు కామన్ మ్యాన్ అయినా నీ ప్రవర్తన వల్ల కూడా నీ పక్కనికి ఇంకోటి మనోభావాలు దెబ్బతింటాయి. మరి దాని గురించి పట్టించుకో. నీ భార్య దెబ్బతింటలేవా, నీ భర్త దెబ్బతింటలేవా, నీ పిల్లలై దెబ్బతింటలేవా? మేము అడిగే ప్రశ్నలు, నీ భార్య అడిగితే డైవర్స్ ఇచ్చేస్తావా, నీ కొడుకు అడిగితే కొట్టి చంపుతావా, నీ బిడ్డ అడిగితే నరికి చంపుతావా, నీ పక్కంటోడు అడిగితే ఇంకా మనోభావాలు దెబ్బతిని నువ్వు అనుకుంటూ చచ్చిపోతావా? ఏం మనోభావాలు, ఎక్కడి మనోభావాలు? మాకు మా పనులు మాకున్నాయి. నాకైతే స్పష్టంగా నా భార్య గవర్నమెంట్ ఎంప్లాయీ, నేను సైకాలజిస్ట్ని, అలాగే స్కిల్ డెవలపర్ని, మ్యాజిక్ ట్రైనింగ్ ఇచ్చే వ్యక్తిని. నాకు నాకు కొంత వ్యవసాయ భూమి ఉంది. నేను సైకాలజిస్ట్గా పనిచేసినప్పుడు వచ్చిన డబ్బులు, నా భార్య టీచర్గా ఉండి సంపాదించిన డబ్బులు, మేము లోన్ పెట్టుకొని తీసుకున్న డబ్బులు, మాకు ఎలాంటి వృధా ఖర్చు ఉండవు కాబట్టి మేము కొంత చేను చిలక కూడా కొనుక్కున్నాము. హాయిగా వేసుకొని బతుకుతూనే ఉన్నాము. మీకు ఒకసారి బుర్ర పెట్టి ఆలోచించండి. 30 రోజులు ఉంటే 30 రోజులు మేము టీవీలలో కనిపించినావురా? నీకు 24 గంటలు ఉంటే 24 గంటలు నువ్వు ఒకటే ఉద్యోగం చేస్తున్నావా? నేను 24 గంటలు ఇక నువ్వు మొత్తం ఉద్యోగం చేసి కష్టపడి వ్యవసాయం చేసి సంపాదించుకొని బతుకుతున్నారు అందరూ. మీ ఖాళీ సమయంలో తినచ్చు, తాగొచ్చు, ఎగరచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, పిచ్చి పనులన్నీ మీరు చేయొచ్చు. మేము మా పిల్లలు చూసుకొని, మా ఉద్యోగం చూసుకొని, మా వ్యవసాయం చూసుకొని, మా షాపు చూసుకొని, మా కిరాణం చూసుకొని, లేదా మేము ఇచ్చే క్లాసులో ప్రోగ్రాంలో మా పనులు మేము చేసుకుంటూ మిగిలిన సమయాన్ని సమాజానికి ఇవ్వడం కూడా ఇది తప్పేనా? మీరు మీ మిగిలిన సమయాన్ని చెత్తకి ఇస్తారు కావచ్చు, మేము చెత్త గడడానికి ఇస్తాను. అయినా ఇప్పుడు ఈ మధ్య మాలాంటి వాళ్ళను కలుసుకోవడానికే ప్రయత్నిస్తున్నాము. మేము అది తప్పు ఎట్లా అవుతుంది? కాదు కదా. మళ్ళా మీరందరి మనోభావాలు దెబ్బ తీసుకుంటూనే ఉంటారా? ఎవడి మనోభావాలు దెబ్బ తీసుకుంటున్నారు? ఎక్కడ తీస్తున్నాం మేము మనోభావాలు దెబ్బ? నేను దేవుళ్ళని తిడుతురాని అడిగాడు ఇందాక. నీకు తలకాయ ఉన్నదో లేదో తమ్మి నువ్వు అన్నావు, కానీ నీకు చెప్పు ఉంటే చెప్పు ఇప్పి చేతులు పట్టుకొని అడుగు నన్ను. నేను ఏ దేవుణ్ణన్నా ఇప్పుడు ఎవరైనా తిట్టుకుంటే అరే నీ అమ్మ, నీ అక్క, ఎల్లు, ఎమ్ము అని రకరకాల బండబూతులు మనకు సర్వసాధారణంగా వినిపిస్తాయి. నేను ఏ ఒక్క మతానికి సంబంధించిన దేవుణ్ణైనా ఎల్లన్ననా, ఎమ్మన్ననా, అమ్మ, అక్క, అలి అన్ననా, వారి వీరి అరై తురై అన్ననా? ఇగో 42 మంది చార్ధాంలో చచ్చిపోయారు. చార్ధామ్ యాత్ర 12 రోజుల్లో 42 మంది మృతి. ఇప్పుడు ఈ చార్ధాంలో 42 మంది చచ్చిపోయిర్రు అనే వార్త వచ్చినప్పుడు మీ దేవుడు ఎక్కడున్నాడు, ఎందుకు కాపాడలేదు? ఇక్కడున్న మనల్ని కాపాడే దేవుడు ఆ పవిత్ర స్థలానికి పోయిన చోట కూడా కాపాడలేదు ఏందో అని అన్నాం. కానీ ఈ చార్ధాంలో ఏ దేవుడు ఉన్నాడు, ఆయన్ని వాడు వీడు అని ఏమైనా తిట్టిన సందర్భాలు ఉన్నాయా? ఆలోచించురా నాయన అని నిన్నంటే దేవుళ్ళని తిడుతున్నావని నువ్వు ప్రచారం చేస్తావు. నీకు నిజంగా మెదడుంటే తమ్ముడా, సోదరా, బైరి నరేషు ఏ దేవుణ్ణి ఏ మాటతో తిట్టాడు, ఏ సందర్భంలో తిట్టాడు, ఎందుకు తిట్టాడు, ఏ పదాలు ఉపయోగించాడని ఒక్కసారి నీకు నిజంగా బుర్రుంటే సెర్చ్ చేయి, సరిపోతుంది. అప్పుడు నువ్వే నాకు సారీ చెప్తావు. ఎవరైనా అమ్మ బైరి నరేషు ప్రశ్నించిండు, లేదా వివరంగా రాసి ఉన్నది చదివి చెప్పిండు, ఉన్నదే వివరించిండు, ఆధారాలతో మాట్లాడినా నువ్వు నన్ను అభిమానించాలి. లేదా ఇంతకాలం నీ మెదడులో నమ్మకాల పేరుతో ప్రశ్నించకు, ఆలోచించకు అని నీ మెదడులో పెండబెట్టినని నువ్వు అడగాలి పోయి. ఆడట్లా అంటా ఉంటే మా గుండెలు వలుగుతున్నాయి సార్, మరి నిజమేందో నువ్వు చెప్పమని చెప్పి మీ మోల్ సాబునో, మీ పాస్టర్ అయ్యనో, లేకపోతే మీ పూజారినో నువ్వు అడుక్కోవాలి. నువ్వు అడుక్కొని కడుక్కోకుండా నువ్వు తిడుతున్నావు అంటే ఇది అర్థం పర్థం లేని ఆరోపణ. నెక్స్ట్ క్వశ్చన్. ఇంకో క్వశ్చన్ అన్న, బుద్ధుడు, కార్ల్ మార్క్స్, అంబేద్కర్ ఈ ముగ్గురులో కేవలం ఒకరిని మాత్రమే ఎంచుకోండి అంటే ఎవరిని ఎంచుకుంటారు? మళ్ళీ సరే. బుద్ధుడు, కార్ల్ మార్క్స్, అంబేద్కర్ ఈ ముగ్గురులో కేవలం ఒకరిని మాత్రమే ఎంచుకోండి అంటే ఎవరిని ఎంచుకుంటారు? ఎందుకు ఎంచుకోవాలి ఒకరిని? ఆడ వంకాయ కూర ఉన్నది, టమాటా ఉన్నది, బెండకాయ ఉన్నది, బీరకాయ ఉన్నది, ఏదో ఒకటే తినమంటే ఆ టైంలో ఏది టేస్ట్ ఉంటే అది ఇంత ఎక్కువ వేసుకొని తింటాం. ఇది తినకు అన్నప్పుడు ఆడ పెట్టకు, ఉన్నదే తింటాం. నా పక్క పంటే బసవేశ్వరుడు ఉంటాడు, ఇక బసవేశ్వరుడు పేరు చెప్తావా? పక్కన కేరళలో నారాయణ గురు ఉంటాడు, ఆయన పేరు చెప్తావా? కింద తమిళనాడులో పెరియార్ ఉంటాడు, ఆయన పేరు చెప్తావా? అంటే అరే ఇలా ముగ్గురుతో నాకెందుకు రాబాయి, నా హైదరాబాద్ లోనే భాగ్యరెడ్డి వర్మ ఉన్నాడు, ఆయన ఇంతకాలం ఎవడు పట్టించుకోలేదు అంట. అరే గంత దూరం ఎందుకురా బాబు, నేను మొన్ననే ఒక ఊరికి పోయినా, బొడ్డపాడు అనే ఊరికి,
అక్కడ సుబ్బారావు పాణిగ్రహి అనే బ్రాహ్మణ పూజారి శివాలయంలో పూజ చేసుకుంటా ఈ ఆలయము ఈ విగ్రహం ఇలా ఏర్పడిందని వివరించడం వల్ల అక్కడున్న యువకులందరూ ఆ విగ్రహాలను తీసుకెళ్లి అక్కడే ఉన్నటువంటి శివసాగర్ బీచ్ లో నిమజ్జనం చేసేసి ఈ రోజు నుంచి దేవుళ్ళను మొక్కడమని చెప్పిండు. శివసాగర్ అనే బీచ్ లో సుబ్బారావు పాణిగ్రహి అనే బ్రాహ్మణ వ్యక్తి నక్సల్బరీ పోరాటంలో వెళ్లి అమరుడయ్యాడు కదా, ఆయన చరిత్రను తవ్వి తీసి చెప్తాం బయటికి, శ్రీశ్రీది చెప్తాం. ఇక్కడికి వచ్చేసరికి గోపరాజు రామస్వామి ఉంటాడు, ఆయనను తీసుకుంటాం మేము. కార్ల్ మార్క్స్ ఎందుకు తీసుకుంటాం, ఈ దేశమే కాదు. చెగువేరని ఎందుకు తీసుకుంటాం, మరి భగత్ సింగ్ ను దేశమంతా తీసుకోవాలన్నా పంజాబ్ లో తీసుకోవాలంటే మేమని చెప్తాం. కాంశీరామును పంజాబ్ లో తీసుకోవాలి, ఉత్తరప్రదేశ్ లో తీసుకోవాలి, మరి నువ్వెందుకు తీసుకుంటున్నావు? భారత రాజ్యాంగం బాబాసాహెబ్ రాసిండు, అలా మొత్తం 9 మంది సభ్యులు ఉన్నారు, అలా 7 క్రియాశీలకులు ఉన్నారు, అటెండెన్స్ కోసం వచ్చే 5 ఉన్నారు. ఇలా వాళ్ళందరి ఫోటోలు పెడుతున్నావు, ఒక్కని ఫోటోలు ఎందుకు పెడుతున్నావు? ఆయన వల్ల లబ్ధి పొందిన వాళ్ళు, ఆయన వల్ల ఉపయోగం జరిగింది అనుకున్న వాళ్ళు, ఆయన పాత్ర ఎక్కువ ఉంది అనుకున్న వాళ్ళు ఆయన గౌరవిస్తున్నారు. మిగతా వాళ్ళది పెట్టద్దని మేము అంటున్నామా? మూడో విషయం ఏంటంటే వాళ్ళ ముగ్గురి త్యాగము పేదలను విముక్తి చేయడం కోసమే కాబట్టి సందర్భాన్ని బట్టి వాళ్ళ యొక్క మార్గంలో నడుస్తాం. వాళ్ళంతా ప్రజల కోసం బతికిన దేవతలుగా భావించే సమ్మక్క సారక్కని తీసుకుంటాను ఆదర్శంగా. మరి తప్ప పగిడిద్దరాజు జంపన రాజులని తీసుకుంటా తప్ప, ఎల్లమ్మ పోషమ్మని తీసుకుంటాం తప్ప, కట్టమై సమ్మని తీసుకుంటా తప్ప. ఓ సందర్భంలో జీససే అరే ఏమో భలే సంస్కరణ చేసింది అనిపిస్తుంది, మహమ్మద్ ప్రవక్త అరే బాగా కంట్రోల్ చేసింది అనిపిస్తుంది. ఒకడ రాముడు ఒక్కతే భార్య ఉండాలరా అని చెప్పాడు. ఆ విషయంలో అమ్మ ఎక్సలెంట్ రాముడు అంట నేను. అంత మాత్రాన్ని ఇక రాముని భక్తుని అయిపోయినట. రాముని మొక్కుతాడు సందుకు అని పెట్టుకుంటాడు. అంటే ఈ లెక్కన ఎవడైనా తన భార్య ముఖం కాకుండా ఇంకో దాని ముఖం చూసినంటే వాడు హిందువే కాదన్నట్టు అర్థం, అంతే కదా. కాబట్టి ఇది అంటే అతను ముగ్గురులో ఎవరో ఒక్కరే అని అన్నప్పుడు ముగ్గురికి కూర్చుని ఉంటే ముగ్గురిని కూర్చోమంటాం, ఆడెవడు ముందత్తే అని కూర్చోమంటాం, అంతే. మీ ఇద్దరికి క్వశ్చన్ రామకృష్ణ అడుగుతున్నాడు హైదరాబాద్. మీరు కులాలు పోవాలని ప్రచారం చేసుకుంటూ తిరుగుతారు, దాడులు అయినప్పుడు ఇంకేమైనా అయినప్పుడు రెంజర్ల రాజేష్ కు కులం గుర్తొస్తుంది, నేను దళితుని, నేను మాలాయన అని, బైర్ నరేష్ కు గుర్తుకొస్తుంది, నేను బీసీని పద్మశాలి బిడ్డని అని. మీరు కులాలు పోతారు, మరి మీ కులాలు ఎందుకు చెప్పుకొని మా బీసీల మీద దాడి చేస్తారా, ఎస్సీల మీద దాడి చేస్తారా, మళ్ళీ మీరెందుకు మీ కులాలు ప్రస్తావన చేస్తారు? నేను చెప్పాలా నువ్వు చెప్తావు? మీరు చెప్పినాక నేను చెప్తా. ఎవడో ఒకడు నాకు ఫోన్ చేసి ఈ దేశంలో కులాలను అంబేద్కరే పుట్టించినాను. కాదు కాదు బ్రిటిష్ వాడు పుట్టించినట్టు ఒకడు అంటే ఇక్కడ నా పేరు రాజేష్, అన్న పేరు నరేష్. దాడి జరిగినప్పుడే కులం గురించి చెప్పుకుంటామనేటువంటి మీ ఆలోచన తప్పు మిత్రులారా. రామకృష్ణ గారు హైదరాబాద్, ఈ దేశంలో వేలాది సంవత్సరాల క్రితమే మనల్ని కేటగిరీలుగా విభజించి కులాలను ఇచ్చిండ్రు. పాయింట్ నెంబర్ 1, కులం పోవాలని చెప్పేసి ఈ కులం అనేటువంటి దరిద్రాన్ని అంటగట్టిన వాడెవడో దాని చరిత్రను పూర్తిగా క్లియర్గా చెప్పాలి. కాబట్టే కులం యొక్క ప్రస్తావన గురించి మాట్లాడుతూ, అంటే ఇక్కడ ఎట్లా అయిపోయింది, బీసీలు అంటే అంబేద్కరిజానికి చాలా దూరంగా ఉండేవాళ్ళు, బీసీలు అంటే వాళ్ళు కేవలం రెక్కల కష్టం మీద బతికేటోళ్ళు, బీసీలకు అంబేద్కర్ ఏం చేయలేదు, బీసీలకు అంబేద్కర్ వల్ల ఎలాంటి లాభం జరగలేదు అని మాట్లాడుతున్న వాళ్ళకి, అరే 27% రిజర్వేషన్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వల్లనే మనం అనుభవిస్తున్నాం. ఎక్కడో కుమ్మరులమై ఉండి మనం కుండలు చేసుకోవాల్సిన మనం, మంగళులమై క్షవరం చేసుకోవాల్సిన మనం, మున్నూరు కాపలమై వ్యవసాయం చేసుకోవాల్సినటువంటి మనం, గౌన్లమై కళ్ళు గీసుకోవాల్సినటువంటి మనం ఈరోజు అన్ని రకాల విద్యను అభ్యసించి రకరకాల పోస్టుల్లో ఉన్నామంటే కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. నేను ఒక బీసీ బిడ్డగా, ఒక శాలకులానికి చెందిన వ్యక్తిగా ఈరోజు నేను చదువుకొని పిహెచ్డీ చేసి డాక్టరేట్ సంపాదించగలిగిన అంటే బికాస్ ఆఫ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కారణం అని ఆయన చెప్పాల్సి వస్తుంది. రెండో విషయం, ఏ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అయితే నన్ను ఈ దేశంలో అంటరాని వాడిగా చూస్తే అట్రాసిటీ కేసు వేయాలని ఒక రక్షణ కవచాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నాకు ఇచ్చిండ్రో, రాజ్యాంగబద్ధంగా ఆ విషయాన్ని చెప్పాల్సి వస్తుంది తప్ప దాన్ని మాలగా వేసుకొని ఆయన కేవలం శాలల్లోనే ఆర్గనైజ్ చేయలేడు, నేను కేవలం మాలలోనే ఆర్గనైజ్ చేయలేను. ఒకవేళ నిజంగా మాకు కులం అనేటువంటిది ఉండాలా, కులపిచ్చే ఉంటే ఆయన వెనకాల కేవలం శాలల్లో ఉండేవాళ్ళు, నా వెనకాల కేవలం మాలల్లో ఉండేవాళ్ళు. ఇదే సమాధానం, ఇంతకు మించిన సమాధానం నేను చెప్పలేను. ఏదైనా ఉంటే మా దాదా చెప్తాను. ఎస్ బ్రదర్, నేను నిజంగా చెప్తున్నాను, నేను బీసీ పద్మశాలి. బీసీ అంటే అర్థం ఏంటిది? వెనుకబడిన తరగతి అని అర్థం కదా.
ఇందులో కుల అహంకారం ఏడ కనిపిస్తుంది, కుల గజ్జె ఏడ కనిపిస్తుంది? పద్మశాలీల కోసమే పనిచేసినప్పుడు అరే నువ్వు ఇంకోల గురించి పనిచేయట్లేవు, మాట్లాడే అర్హత లేదని అనొచ్చు. లేదా ఒక ప్రత్యేక మాల కమ్యూనిటీ కోసమే అన్న పాట రాసిండా? అన్న రాసిన పాటలు కానీ అన్నిచ్చిన ప్రసంగాలు కేవలం మాల గర్జనలు, మాల సమీకరణలు, మాల వ్యవహారాలకే పరిమితమైన వ్యక్తి. మరి అట్లయితే ఆయనతో వచ్చినవాడు, ఆయన కారు నడిపేవాడు, ఆయన ఇంట్లో ఉంటున్నవాడు, ఆయనను కాపాడుతున్నవాడు, తోడుగా ఉంటున్నవాడు అన్ని కులాల వాళ్ళు ఎందుకు ఉంటారు? నేను నా ఇంట్లోకి భిన్న కులాల వాళ్ళని ఆడపడుచులు కోడలుగా ఎందుకు తీసుకుంటా? అంటే నువ్వు మూఢనమ్మకాల నిర్మూలన సంఘం పెట్టుకో, నీ కులమే ఉండాలనుకుంటే చాలా ఐక్యత సంఘటన పెట్టుకుంటావు. అప్పుడు నాకు ఇంకా ఈజీ కదా. ఇప్పుడు నాకు మొత్తం అంతటి రాష్ట్రం అంతా కలిపితే 5,000 లేరు ఇప్పుడు కొత్తగా రీఆర్గనైజ్ చేస్తున్నప్పుడు. అదే ఒక పద్మశాలి వేదికను పెట్టుకున్నాక నా ఒక్క మండలంలోనే 16,000 మందికి నేను లీడర్ అయిపోతాయి కదా. నా ఒక్క కమలాపూర్ ఊర్లోనే మా కుల బంధువులు 16,000 మంది ఉంటారు. మా దగ్గర ఎప్పటికీ ఒక ఎంపీటీసో జెడ్పీటీసో పక్క పద్మశాలి వాళ్ళే అవుతారు. మరి అది ఇంకా ఈజీ కదా, నన్ను రాజ్యాధికారం వైపు కానీ ఎక్కువ మంది ప్రజలకు లీడర్ని చేస్తుంది కదా. ఇప్పుడు అక్కడ మాజీ యువరాజా వారు ఏది కేసీఆర్ గారి కుమారుడు పెద్దలు గౌరవనీయులు కేటీఆర్ గారు మా సిరిసిల్ల మొత్తం నేతన్నల బిడ్డల రాజ్యంలోనే ఆయన మంత్రి అయింది కదా, ఎమ్మెల్యే అయింది కదా. ఇప్పుడు ఇక్కడ మంగళగిరిలో ఇక్కడ యువరాజా వారు చంద్రబాబు నాయుడు గారి కుమారుడు నారా లోకేష్ బాబు గారు మంగళగిరిలో ఇక్కడ పద్మశాలిలే కదా. అంటే నేను చక్కగా పోయి ఆ మంత్రులను కలవచ్చు, లేదా వాళ్ళకు వ్యతిరేకంగా కులాన్ని సమీకరించవచ్చు, ప్రభుత్వం మీద వ్యతిరేకంగా పనిచేయచ్చు, లేదా ఈ మంత్రుల మీద వ్యతిరేకంగా పనిచేయచ్చు. కాబట్టి నాకు దాడి జరిగినా జరగకపోయినా నా కులం బీసీ పద్మశాలి. అన్నం తినేటోడు రైతన్నకు సలాం పెట్టినట్టుగానే బట్టలు వేసుకునే ప్రతి ఒక్కడు ఈ బట్ట తయారు చేయడం కోసం చెమట చిందించిన మా నేతన్నలకు సలాం చేయాల్సిందే. మీరు బస్ ప్రౌడ్ టు సే నేను అత్యంత నైపుణ్యము కలిగినటువంటి పేగులను పేని నరాలను ముడివేసి కళ్ళకు వత్తులేసుకుని చిన్న లోపం లేకుండా అద్భుతంగా అందంగా నిర్మించే నైపుణ్యం ఉన్న కులంలో పుట్టాను. అలాని మిగతా కులాలు తక్కువ అనే చులకన భావం లేదు, పలానా కులాలు ఎక్కువ అనేటువంటి తలపొగరు భావం లేదు. అందుకే నా చెల్లెమ్మని ఒక మాదిగ సోదరుడికి ఇచ్చి దగ్గరుండి పెళ్లి చేశాను. నా సొంత తమ్ముడికి ఒక మాల ఆడపడుచును నా ఇంటికి కొడుగా తీసుకొచ్చుకొని ఆమె వండి పెడితే తింటున్నాను. నా చెల్లె మా బావగారిని ముద్దుగా చూసుకుంటుంది. కాబట్టి రక్త సంబంధాల ద్వారా కులం లేని ఒక మంచి సౌభ్రాతృత్వం రావాలని నేను ఆచరణలో ఉన్నా. చలో ఇలా అందరూ పద్మశాలి బిడ్డలు ఉండాలని కోరుకుంటున్నా. చలో దీన్ని ఏం తప్పు పడతావు? అన్ని కులాలు ఎవడన్నా కులం పేరుతో రాయికేం చేస్తే వాడిని అడుగురా తమ్మి. కులం పేరుతో ఏమైనా విభజిస్తే వాడిని అడుగురా. పార్టీల వారిగా కులాల వాళ్ళు పిడిపోతే అడుగు, లేకపోతే వాడు మోసం చేసి వచ్చారు మన కుల పోనీ ఇచ్చిండ్రా అంటే అప్పుడు అరే నువ్వు మోసం చేసి పొరపాటు చేసి కులాన్ని వాడుకుంటున్నారా ఎదవా అని అడుగు. మమ్మల్ని అడిగితే ఎట్లా బ్రదర్? ఒకవేళ నేను మా పద్మశాలి సోదరులు ఎవ్వరు ఎక్కడ ఏ సలహా కావాలన్నా, న్యాయ సలహా కావాలన్నా, సైకాలజికల్ నైపుణ్యం కావాలన్నా, ఇంకేదైనా అనుభవం కావాలన్నా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాను. నా దగ్గర ఉన్న మిగిలిన సమయాన్ని ఇస్తా, తప్పేమున్నది? అక్కడ ఏ సంఘం పిలిచినా పోతాం కదా. ఎమ్మెల్యే సంఘంలో కేవలం ఎస్సీలు మాత్రమే ఉన్నారు అంటున్నారు, దానికి మీ సమాధానం? అంటే ఎస్సీలు మనుషులు గారా ఏంది? వాళ్ళు ఉండద్దే నువ్వెవడు లేడనడానికి లేవు అండ. నువ్వు పనిచేస్తున్నావు ఈ సంఘంలో. ఫస్ట్ నువ్వు ఈ సంఘంలో పనిచేస్తే వీడికి వచ్చినాక అరే మీరేం కులం ఏ కులం అని అడిగితే అప్పుడు నీ గుణం తెలిసిపోతాయి కదా. మా దాంట్లో ఎవరైనా ఒక మిస్డ్ కాల్ ఇచ్చి నా ఫోన్ నంబర్కి వివరాలు పెడితే సభ్యులు అవుతారు. అట్లా అయిన వాళ్ళు ఏ కులపోలో నేను అడగలేదు. మరి నేనే కులం అడగనప్పుడు, మా వాళ్ళే కులాన్ని ప్రకటించినప్పుడు, మా సంఘంలో మాలమాదిగోళ్ళే ఉన్నారు, లేదా బైర్ నరేష్ పద్మశాలి కాబట్టి పద్మశాలీలు మాత్రమే ఉన్నారని నువ్వెట్టు నిర్ధారణ కత్తావు? అసలు దేవుడు అనేది భ్రమ కల్పితం రా, ప్రశ్నించి పరిశోధించి నిరూపిస్తేనే నమ్మరా అనే నువ్వు నమ్మేదాన్ని నేను ఎందుకు విలువ ఇస్తా? ఒకవేళ నిజమే అయితే అవు బై 100కు 100% మా దాంట్లో ఎస్సీలే ఉన్నారు. అయితే ఏంది? మనుషులు గారా? మాది సంఘం కాదా? రాజ్యాంగంలో ఇన్ని కులాలు ఉంటేనే రిజిస్ట్రేషన్ అయిద్దని ఎవరు చెప్పిరా? లేకపోతే ఇందులో బీసీలే ఉండి మాట్లాడితేనే మాట్లాడాలి, రెడ్డిలు లేరు కాబట్టి ఇది రెడ్డి వ్యతిరేకమా? నువ్వు రా బ్రదర్, క్వశ్చన్ అడిగిన మిత్రుడా, నీకు ఆహ్వానం పలుకుతున్నాం. ప్లీజ్ వెల్కమ్, జాయిన్ విత్ us. ఒకవేళ నిజంగానే నీకు అలా అనిపిస్తే అది నీ పచ్చకామెరలో ఒక్క నెల రోజులు మాత్రం ఉండు, తర్వాత నువ్వు పోతామో చూద్దాం. ఒక్క నెల రోజులు వచ్చి మాత్రం అదేం లేదు. నేనైతే ఇప్పుడు ఒక 6-7 నెలల క్రితం స్థాపించిన దేంట్లో
మహిళలకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాను. మాకు మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పద్మమ్మక్క మహిళ టీచరు, తర్వాత ప్రీతి ఖమ్మం జిల్లాల అధ్యక్షురాలు, గౌతమి గారు నాయకురాలు, మా జాతీయ సమన్వయకర్తనే సుజాత గారు బీసీ మహిళ. ఇంకేం కావాలి? కొన్ని అరుదైన జాతుల్లో నుంచి వచ్చిన వాళ్ళు కూడా జిల్లా అధ్యక్షులుగా కార్యదర్శులుగా ఉన్నారు. మేమైతే మా దాంట్లో ఈ కులములు చేరొద్దు అని పెట్టలేదు కాబట్టి ఎవరు చేరిరో అది నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఇంకో విషయం, చాలా మంది బూతులు తిడుతున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. ఒకటి చెప్తా, గుర్తుపెట్టుకోండి. మమ్మల్ని మానసికంగా బాధ పెట్టడం కోసం, మేము వెళ్తున్నటువంటి మార్గంలో స్పీడ్ బ్రేకర్లను వేయడం కోసం ఈ 2 తెలుగు రాష్ట్రాలలో 50,000కు పైగా ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, రకరకాల సోషల్ మీడియాలో పనిచేస్తున్నారు. మా ఇద్దరి ద్వారా మీ భార్య పిల్లలకి ఇంత కూడు దొరుకుతున్నది, అందుకు మేము ఆనందపడుతున్నాం. మీరు ఎన్ని బూతులు రాసుకున్నా వీఆర్ నాట్ టేకింగ్. బుద్ధుడు ఒక మాట చెప్తాడు, నా భిక్షు పాత్ర ఇది నా చేతిలో ఉన్నప్పుడు నాది, ఇది నీకు ఇస్తే నీది, నేను స్వీకరించకపోతే అది నాది కాదు అన్నాడు. అలాంటి బుద్ధుని యొక్క ఆలోచన విధానంలో బతికే వాళ్ళం మేము. మీరు ఎన్ని బూతులు రాసుకున్నా మా మనసు వరకు రాదు. ఈయన సైకలాజిస్టు, నేను రేషనలిస్టు. మీ మాటలు ఏమి కూడా చూస్తూ నవ్వుతామే తప్ప బాధపడము. కానీ ఒక్క విషయంలో ఆనందపడతాం, మా వల్ల మీకు కూడు దొరుకుతుంది, మీ భార్య పిల్లలకి ఇంత బువ్వ దొరుకుతుంది. 30,000 35,000 రూపాయలు జీతం ఇస్తున్నారు మిత్రులారా, తిట్టుకోండి, వెల్కమ్. లేదు, దీనికి నేను రాధా మనోహర శర్మన శాస్త్రి రాయా మనోహర్ దాస్ గారు ఒక మాట అన్నారు. తనని ఒక ఆయన బాగా తిడుతూ ఉంటే, ఓ నన్ను తిడుతున్నావు కదా సోదరా, ఇవన్నీ మీ అమ్మ ముందు, మీ భార్య ముందు, మీ చెల్లె ముందు, మీ కూతురు ముందు, ఇవి నోరు తెరిచి నువ్వు తిట్టగలవా? అలా నువ్వు తిట్టిన నాడు నేను తీసుకుంటాను అని చెప్పాడు. కాబట్టి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, తిట్లతో ఏం మార్పు రాదు. నిజంగానే నన్ను తిట్టేవాళ్ళు, ప్రశ్నించేవాళ్ళు, అవమానించేవాళ్ళు, ఓ సోదరులారా, ఎవరైతే సమాజాన్ని ప్రేమిస్తారో, సమాజంలో ఉన్న దోపిడిని, పీడనని, అసమానతల్ని తొలగించడానికి పని చేస్తారో, వాళ్ళ విమర్శలు, వాళ్ళ అవమానాలని, వాళ్ళ ప్రశ్నలని మాత్రమే నేను పరిగణలోకి తీసుకుంటాను. ఎవరైతే సమాజ చైతన్యం కోసం పరితపిస్తారో, సమాజంలో ఉన్న అసమానతలు పోవడం కోసం కొంత త్యాగం చేస్తారో, విలువైన మనుషుల విమర్శను మాత్రమే తీసుకుంటాను. అలా చెప్పుడు మాటలు వినోల్లో బయట నరేష్ దేవుళ్ళని తిడతాడు అని ఎవడో అన్న మాటను విని నువ్వు టక్కున ఒక కామెంట్ పెడితే నేను దుమ్ములా కూడా నేను భావించాను. ఒక చివరి మాట చెప్తా. నేను తోటి హిందువుల మీద అన్యాయం జరిగినప్పుడు, గుళ్ళోకి రావద్దన్నప్పుడు, వాళ్ళు అంటరాని వాళ్ళన్నప్పుడు, వాళ్ళ ప్రదేశం నుంచి బహిష్కరించాలన్నప్పుడు, వాళ్ళని మంగళహారతిని ముట్టుకోవద్దు అన్నప్పుడు, నిజంగా మీరు హిందువులుగా పిలువబడుతున్న ఆర్గనైజేషన్ వాళ్ళు రాకపోతే, అక్కడ ప్రశ్నించకపోతే, మీరు మనుషులు కాబట్టి ప్రశ్నించండి. ఈ విషయం మీద మేము స్పందిస్తాం. హిందువుల్లో ఉన్న వాళ్ళకి అన్యాయం జరిగినా మేము స్పందిస్తాం, గుర్తుపెట్టుకోండి. వాళ్ళ చెప్పుడు మాటలు వినేటువంటి సోదరులారా, అన్న మనం హిందూ ఆర్గనైజేషన్ వాళ్ళం కదా, మన తోటి హిందువులకు అన్యాయం జరిగినప్పుడు మీరు ఎందుకు వెళ్ళట్లేదు, మీరు ఎందుకు ప్రశ్నించట్లేదు, వాళ్ళకు న్యాయాన్ని మీరు ఎందుకు ఇప్పించట్లేదు? అదే బైరి నరేష్, అదే రింజాల రాజేష్, మిగతా ఆర్గనైజేషన్ వాళ్ళు వచ్చి తోటి హిందువులకు అన్యాయం జరిగినప్పుడు వాళ్ళు వచ్చి వాళ్ళు న్యాయం కోసం పోరాడుతుంది కదా, మనం ఎందుకు పోవట్లేదు? ఇది నిజంగా వివక్ష కాదా అని మీ మనసును మీరే ప్రశ్నించుకోండి, మీ నాయకుల్ని మీరే ప్రశ్నించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాయలేదు, ఎంఎన్ రాయ్ గారు రాశారని అమరా ప్రసాద్ అనే వ్యక్తి ఈ మధ్య చాలా యూట్యూబ్లో చెప్తా ఉన్నాడు. దానిపై మీ అభిప్రాయం? బరాబరే. అప్పుడు ఈయన ఎంఎన్ రాయ్ గారు కలిసి రాశారు. అంబేద్కర్ గారు హాయిగా వాళ్ళ భార్య పిల్లలతో ఊటీ, కొడైకెనాల్, అలా సౌదీ అరేబియా దేశాల పర్యటనకు పోయిండు బ్రదర్. అప్పుడు వీళ్ళిద్దరు కష్టపడి రాసిళ్ళు. అదే ఓకే, వాళ్ళిద్దరి ఫోటోలు, ఇద్దరు విగ్రహాలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, దేశ ప్రభుత్వాలు నిలబెడితే మేము కూడా మా వంతుగా 10 రూపాయలు చందా ఇస్తాం. నేనైతే 1000 రూపాయలు చందా ఇస్తాం. ఓకేనా? ఆయన మా నిజామాబాద్ జిల్లా వాసి. ఎంఎన్ రాయ్ గారిది 250 ఫీట్ల విగ్రహం పెట్టాలని నువ్వు అమర నిరాదీక్ష చెయ్యి. అమరా ప్రసాద్ గారు ప్లీజ్. ఎవరు? అమరా ప్రసాద్ గారు. నేను ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు, ఈ హమారా అనే బిరుదు మీకు ఎవరు ఇచ్చారు? ప్రజలేమో మహాత్మా అని పూలేకి ఇచ్చారు, పెరియార్ అని మహిళలు ఇచ్చారు, మీకు ఎవరు ఇచ్చారని అడిగాను. అని ఎవరు ఇవ్వలేదు అన్నాడు. ఆయన పేరు వరప్రసాద్ గారు. ఆయన వరప్రసాద్ నిజామాబాద్ జిల్లా సిఐఎస్ఐ చర్చ చదువుకున్నాడు. వాళ్ళ నాన్న గాంధార్లో ఎస్ఐ రిటైర్డ్ అయ్యిండు. ఆయన నిజామాబాద్ జిల్లా వాసి, 100% క్రిస్టియన్. ఈ రోజు దాని గురించి చాలా మంది చెప్పేవాళ్ళు, మేము దాని గురించి ఒక్కొక్క మాట్లాడి మా సమయాన్ని వృధా చేసుకోదలుచుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రసాద్ గారు లేదా ఇంకొకరు, డియర్ బ్రదర్,
మీకు మమ్మల్ని రెచ్చగొట్టి అవమానించడం అలవాటేమో కానీ అర్థం లేని ప్రశ్నకు వివరించే తీరిక కానీ అవసరం కానీ మాకు లేదు. ఆ విషయంలో మమ్మల్ని అర్థం చేసుకోవాలని ప్రజలు. ఒక చిన్న మాట చెప్పి నేను దీన్ని కంక్లూజన్ చేస్తాను మిత్రులారా. అంబేద్కర్ గారు భారత రాజ్యాంగమే రాయకపోతే, అంబేద్కర్ గారి భారత రాజ్యాంగం రాయలేదు అని వేలాది పుస్తకాలు వచ్చేవి. పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఉన్నారు, చాలా మంది, టి.టి. కృష్ణమాచారి ఉన్నాడు, అయ్యంగారు ఉన్నాడు, బాబు రాజేంద్ర ప్రసాద్ ఉన్నాడు. ఒకవేళ అంబేద్కర్ ఆయన్ని అప్పటి నుంచే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటున్నారంటే, ఓ నా చదువుకున్న యువత ఒకసారి ఆలోచించండి. ఈ రోజు 2023లో ఈ అలిగేషన్ పెట్టడం ఈయనెవరు? అంతకంటే ముందు అంబేద్కర్ గారి మీద వేలాది మంది అలిగేషన్ పెట్టేవారు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దేశ ప్రభుత్వమే ఈజ్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా అని పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారే అన్నారు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నేను దేని కూడా పెద్దగా తీసుకోను. అంబేద్కర్ గారు రాజ్యాంగం రాయలేదు, మీ అయ్య రాసిండు. ఓకే, అదే ఫైనల్ బై. మీ అయ్య విగ్రహాన్ని పెట్టించుకోర్రి, మీ అయ్య పేరే రాపించుకోర్రి. బాబాసాహెబ్ అంబేద్కర్ ది గ్రేట్ ఫిలాసఫీ, బుద్ధిస్ట్ ఫిలాసఫీ ఇచ్చాడు. అందరూ బాబాసాహెబ్ ను బుద్ధుడి వారసుడిగా, తథాగతుడిగా భావించే దిశగా ఆలోచించండి. రాజ్యాంగం అనే పుస్తకం కాక ఆయన 100 పుస్తకాలు రాసిండు. కుల నిర్మాణ పుస్తకం చదవండి, ద ప్రాబ్లమ్ ఆఫ్ రూపీ అనే పుస్తకం చదవండి, రాముడు కృష్ణుడు రహస్యాలు అనే పుస్తకం చదవండి, థాట్స్ ఆఫ్ పాకిస్తాన్ చదవండి, ఇండియా బైఫర్గేషన్ మీద రాయండి, రివల్యూషన్ కౌంటర్. అరే రాజ్యాంగం అందరికి, బాబాసాహెబ్ రాజ్యాంగం, రిజర్వేషన్, ఈ 3 ముక్కలకి ఆయన తీసేయరా భయ్. తీసేసి అలా 256 మంది 450 మంది అందరి విగ్రహాలు పెట్టుర్రి. అందరి వారసులు ప్రజలకు రండి, అందరి పేరు మీద అంబేద్కర్ యువజన సంఘం అని ఎన్ని పెట్టిర్రో అట్నే ఇప్పుడు వాళ్ళు ఉన్న 250 మందికి సంఘాలు పెట్టుర్రి. ఎంఎన్ రాయ్ పెట్టుకోర్రి. అరే ఎంఎన్ రాయ్ గారిని ఎందుకు తక్కువ చేయాలి? ఈజ్ ద గ్రేట్ పర్సన్, వై నాట్? ఆయన దేశ విదేశాల్లో ఈ దేశ ప్రథమ గొప్ప వ్యక్తిగా కూడా ఆయన గౌరవించబడ్డ వ్యక్తి, సమీకరించిన వ్యక్తి, మేనిఫెస్టో, కమ్యూనిస్ట్ మేనిఫెస్టోకు రూపశిల్పం చేసిన వ్యక్తి, ఈ దేశం గొప్పగా ఉండాలని కలలు కన్న వ్యక్తి. వై నాట్? దమ్ముంటే ఈ దేశానికి చివరి ప్రధానిగా ఉన్న లార్డ్ మౌంటెన్ బాటన్ గురించి చదవండి, మీకు తెలుస్తుంది. అదే ఎవరో ఒకరు అంబేద్కర్ చెడ్డోడు అనగానే, లేకపోతే అంబేద్కర్ రాయలేదు అనగానే ఆవేశపడాల్సిన అవసరం లేదు. సరే అయితే కానీ అందాం, ఏమున్నది, ఇన్ని రోజులు అంబేద్కర్ను మనం మాత్రమే గౌరవించినాం. ఇప్పుడు ఆయన్ని బుద్ధిస్ట్గా గౌరవించడం మొదలు పెడదాం. ఒక వైతాళికుడిగా, ఒక సంఘ సంస్కర్తగా, ఒక ఎకనామిస్ట్గా, ఒక ఫిలాసఫర్గా, ఒక థింకర్గా, ఒక అడ్మినిస్ట్రేటర్గా, ఒక అడ్వకేట్గా, ఒక న్యాయ కోవిదుడిగా, ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ పర్సన్గా గుర్తిద్దాం భయ్. ఇంకో చివరి క్వశ్చన్ ఉందట. లాస్ట్ క్వశ్చన్, ఎస్సీ చట్టాన్ని అడ్డు పెట్టుకొని కొంతమంది తప్పుడుగా ప్రవర్తిస్తున్నారు, దానిపై మీ అభిప్రాయం? తప్ప నువ్వే అన్నాక మా అభిప్రాయం ఉంటుంది లొట్ట పీసు. మీరేమనుకుంటున్నారు? అరే తప్పుగా ఏది ఎవడు ఉపయోగించినా తప్పే అంటాం. ఒక సెకండ్, నువ్వైతే ఒకటి అంటాం, నేనైతే ఒకటి అంటామా? కాదు. ఇప్పుడు మిత్రమా, చట్టాన్ని తప్పుగా మిస్యూజ్ చేస్తే శిక్షించాల్సిన వ్యక్తులు ఎవరు? ఒకటి రక్షణ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, పాలన వ్యవస్థ. మరి వీళ్ళని అడగాల్సిన క్వశ్చన్ మమ్మల్ని అడుగుతున్నాం. రెండో విషయం ఏంటంటే, ఎవడైతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీని మిస్యూజ్ చేస్తుండో వాడిని ఈ పంత పలగొట్టుకొని పోలీసులకు మేమే చెప్పినాం. మేము కాదంటలేమే, మిస్యూజ్ చేయమని మేము చెప్పలేము, రాజ్యాంగం చెప్పలేదు, జ్యుడిషియరీ వ్యవస్థ చెప్పలేదు, న్యాయ వ్యవస్థ చెప్పలేదు, రక్షణ వ్యవస్థ చెప్పలేదు. ఈ బలగొట్టమని చెప్తున్నాం కదా మిస్యూజ్ చేస్తా. ఈ ప్రశ్న అడిగిన సోదరులను, సామాన్య ప్రజలను అడుగుతున్నా, మిస్యూజ్ అయిందని గుర్తించిన మీరు అది యూజ్ అయింది ఎక్కడైనా గుర్తించారా? ప్రశంసించారా? అసలు ఆ చట్టం లేకముందు ప్రజల బతుకులు ఎట్లున్నవి ఎప్పుడైనా మీరు చదివారా? ఏమి బ్రదర్, నేను నా భార్య వచ్చి నీ దగ్గర బాధ చెప్పుకుంటే ఒక్కల మాట విని చట్టం మొత్తం న్యాయం ఏందో తీర్పు ఏందో చెప్తావా? ఇద్దరి మాటలు వింటావు కదా. అది రక్షణ వ్యవస్థ చేయాల్సిన పని, న్యాయ వ్యవస్థ చేయాల్సిన పని. అప్పుడు ఒకవేళ అది విఫలమైతే అమలు చేసేటువంటి పాలకులు పనికి మాలిన వాళ్ళు అయినా అయి ఉండాలి, దాన్ని కాపాడే న్యాయ వ్యవస్థలో కులగజ్జి కొనసాగుతూ ఉండాలి, దాన్ని అమలుపరిచి రక్షించాల్సిన పోలీసు వ్యవస్థలో దరిద్రం దాపరించి ఉండాలి, లేదా ఆ చైతన్యం చెడుగా ఉపయోగపడే వ్యక్తులది తప్పవుతుంది, కానీ చట్టం తప్పెట్లయితుంది, పీడనకు గురయ్యే ప్రజలు ఎట్లా తప్పవుతుంది? ఎగ్జాక్ట్లీ. సో అదన్నమాట సంగతి. ఈరోజు చాలా మంది ఏం లేదు, ఒకటే ముచ్చట, ఇగో మేమిద్దరం విడిపోలేదు, దూరం అయినవని అనుకోకండి. తర్వాత సోషల్ మీడియాలో భయపడ్డారని అనుకోకూరి, లేకపోతే వీళ్ళు పని చేస్తలేరని అనుకోకూరి, మీ ఇష్టం వచ్చినట్టుగా ఊహించుకోకండి. ఫీల్డ్లోనే ఉన్నాము. ముఖ్యంగా ఇద్దరికి చెప్తున్నాం, మమ్మల్ని ప్రేమించే వాళ్ళకి, మమ్మల్ని ద్వేషించే వాళ్ళకి మేము ఎప్పుడు మీతో కీప్ ఇన్ టచ్, డోంట్ వరీ.
విల్ మీట్ అగైన్. థ్యాంక్ యూ. యా, ఇప్పుడు కొంచెం చిట్ చాట్ మేమిద్దరం, తనకు నేను క్వశ్చన్ ఇస్తా, నాకు తను క్వశ్చన్ ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, రెడీయా? ఇప్పుడు ఇది సూపర్ ఓవర్ లాగా అనా. మరి ఇంత సమాజాన్ని ప్రేమిస్తున్న మీరు సమాజం కోసం ఏ రకమైన త్యాగానికి సిద్ధంగా ఉన్నారు? నేను జ్ఞాన త్యాగానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నా, నిరంతరం జ్ఞానాన్ని ఆర్జిస్తానే ఉన్నా, జ్ఞానాన్ని సమాజానికి నేర్పుతా ఉన్నా అని చెప్పను. పైన మహాపురుషులు చేసినటువంటి ఒక సిద్ధాంత భావాజాలన్నీ వాళ్ళ దగ్గర వరకు తీసుకుపోతాను. మా మూఢనమ్మకాల నిర్మూలన సంఘానికి మంచి పాటలు అందించాలని చాలా మంది కోరుతున్నారు. ఐఎమ్ ఆల్వేస్ రెడీ. నెక్స్ట్ వీక్ లోపల, ఈ రోజు ఏ వారం? శుక్రవారం. నెక్స్ట్ శుక్రవారం లోపు నేను ఒక పాటని MNS కి యాజ్ ఏ రైటర్ గా, యాజ్ ఏ సింగర్ గా, మరి నేనే రాయాలా లేకపోతే వేరే వాళ్ళతో వాడించుకుంటారా? నేనే రాసి నేనే వాడాలనేది మీ అభిప్రాయం చెప్పండి. మీరే రాసి మీరే ఓటు పాడాలి. అత్యధికంగా మెజారిటీ ప్రజలు రాజేష్ అనే రాసి పాడాలని కామెంట్ పెడితే నేను వాడతా, లేదంటే రాయడం మాత్రం నేను రాస్తా, వేరే వాళ్ళతో వాడించుకోవాలి. అంటే గతంలో ఒకసారి మనం అనుకోకుండా డయాస్ మీద మాలాంటి వాళ్ళు నెక్స్ట్ తరానికి కాస్త ఒక ట్రైనింగ్ క్యాంప్ లాంటి పెడదాము అని ఆలోచన చేసి వదిలేసాము. నేను ఏడికి వెళ్ళినా మీరిద్దరు కలిసి ఎప్పుడు పెడతారన్నా అని అడుగుతున్నారు. ఏం చేద్దాం? తప్పకుండా మిత్రులారా, అన్న నేను ఇద్దరం కలిసి ఒక మంచి ఆలోచన, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్లో కదా వర్షాకాలం అయిపోయిన తర్వాత 2 రాష్ట్రాలు, మళ్ళీ కర్ణాటక వాళ్ళు బాధపడకండి, నన్నైతే అత్యధికంగా ప్రేమించే వాళ్ళు కర్ణాటక వాళ్ళు, తెలుగు వాళ్ళు కాదని కాదు, కానీ దాదాపు అరకు, శ్రీకాకుళం నుంచి మొదలుపెట్టి తెలంగాణ వరకు ముగించుకొని కర్ణాటక కూడా ఎంటర్ అయ్యేటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యూహరచన అన్నగారు చేస్తూ ఉన్నారు. ఒక సైద్ధాంతికమైనటువంటి చారిత్రాత్మక అంశం మీద ఇద్దరం కలిసి దాదాపు ఒక 4 నెలలు మీ దగ్గరికి అందుబాటులోకి వచ్చి మీ ఇంట్లో భోజనం చేసి మీ ఊరిని పలకరించుకుంటూ పోతాం. ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది.